హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో, మీరు బాలింతగా ఉన్నప్పుడు ఎంతమంది తలకాయ కూర తినున్నారో కామెంట్ చేసేసేయండి. ఏంటక్కా బాలింతలప్పుడు తలకాయ కూర అంటున్నావు ఏంటంటున్నారా? అదేం లేదండి. మనం థర్డ్ మంత్‌లో గాని బేబీ పుట్టిన థర్డ్ మంత్‌లో మనం తలకాయ కూర తింటే మన బేబీ త్వరగా తల నిలుపుతుందంటారండి. సో, అందుకని చెప్పాను. సో, మీరు ఎవరైనా తినుంటే కామెంట్ చేసేసేయండి. నేను నా బాలింతప్పుడైతే నేను ఫిఫ్త్ మంత్‌లో అలా తిన్నాననమాట నాకు తెలియక బాబప్పుడు. సో, నా బాబయితే లేట్‌గా తల నిలిపాడు. సో, నెక్స్ట్ పాప అప్పుడైతే నేను త్వరగానే తినేసాననమాట థర్డ్ మంత్‌లోనే. సో, నేనెప్పుడు కర్రీ చూషినా గానీ, ఈ కళ్ళు, నాలుకలు ఇయ్యే కనిపిస్తూ ఉంటాయనమాట. ఇలా కనిపించినప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటదంటే, కోళ్ళు నా చెల్లెల్లాగా, మేకలు నా తమ్ముళ్ళలాగా అనిపిస్తారనమాట. మనుషుల్ని తింటున్నట్టుంటది నాకు. సో, ఇంకా ఫైనల్‌గా అయితే ఇక్కడ పంపకాలైతే జరుపుతుందనమాట అత్తమ్మ. ఏంటంటే, మెత్తటి ముక్కలన్నీ ఒక సైడు, ఎముకలన్నీ ఒక సైడ్ చేస్తున్నారు. సో, ఇవైతే కొంచెం హాట్ వాటర్ అయితే ఏసేసుకొని, ఒకసారి వాష్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకుందామండి ఈ తలకాయ కూరైతే. ఇంకా ఫైనల్‌గా అయితే కడాయి పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో చెక్క, మొగ్గ అలాగే స్టార్ ఫ్లవర్ వేసేసుకొని సో, నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, ఆనియన్స్ కూడా వేసేసుకుందాం. సో, నెక్స్ట్ వచ్చేసి టమోటాస్ కూడా వేసేసుకుందాం. ఇలా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అయితే బాగా వేగనివ్వాలనమాట. సో, ఇలా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న తలకాయ కూరనైతే వేసేసుకుందాం. వేసేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసేసుకొని నీట్‌గా మొత్తం మిక్స్ చేసుకుందాం. మొత్తం బాగా కలిపేసుకుందాం. సో, మీకెప్పుడైనా తలకాయ కూర తింటున్నప్పుడు కళ్ళు గాని, నాలుకొచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఏంటో కామెంట్ జేయండి. నేనైతే తినకుండా లేసి ఎళ్ళిపోతాననమాట. అట్లా ఉంటది పరిస్థితి. సో, ఇంకా ఫైనల్‌గా అయితే ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఇంకా ఫైనల్‌గా అయితే ఇట్లా వచ్చేసిందనమాట. దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. వేసేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలనమాట. సో, ఇలా వేగిన తర్వాత కారం కొంచెం వేసుకుందాం. కారం ఏంటంటే కొంచెం చూసేసుకోవాలనమాట. మనం యాక్చువల్‌గా ఏందంటే చెక్క, మొగ్గ వేసున్నాం. సో, మసాలా వేసున్నాం. మళ్ళీ ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము. పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి, సో, మనం కారం క్వాంటిటీ కొంచెం తగ్గిస్తే బాగుంటుందన్నమాట. సో, ఇంకా ఫైనల్‌గా అయితే ఇదొచ్చేసి మేక మెదడు అనమాట. తలకాయలో ఉంటుంది కదా మెదడు. మేక మెదడు చాలా పవర్‌ఫుల్ అనమాట. సో, అందుకని చెప్పేసి ఎంత కూర చేసినా కూడా అందరూ ఈ మెదడు కోసమే దండుకుంటారనమాట కూర దగ్గర. సో, ఇది కూడా ఒక 4, 5 భాగాలు చేసుకున్నాం అనమాట. తలా ఒక ముక్క. ఇంకా ఫైనల్‌గా అయితే మసాలాకైతే వచ్చేద్దాం. ఇప్పుడొచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ బియ్యం, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే వేసేసుకొని బాగా వేపేసుకుందాం. సో, ఇవన్నీ బాగా వేపిన తర్వాత ఎండు కొబ్బరి, వెల్లుల్లి, అలాగే కొంచెం అల్లం చెక్క ముక్క వేసేసుకొని ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టేసుకుందాం. సో, ఇదైతే సీక్రెట్ మసాలా అనమాట నాకైతే. మీ అందరికి తెలిసే ఉంటదేమో! నాకైతే తెలీదు. సో, మా అత్తమ్మ ఎప్పుడు కర్రీ చేసినా వంట రూమ్‌లో నుంచి మంచి గుమాలిస్తూ వాసన వస్తదనమాట మసాలా కర్రీ చేసినప్పుడు. సో, ఏంటి నేను చేసినప్పుడు ఎందుకు ఇట్లా రాదు, ఈవిడ చేసినప్పుడు ఎందుకొస్తదని డౌట్ ఉండేదనమాట. సో, ఈరోజైతే క్లియర్ అయిపోయింది నాకు. సో, ఫైనల్‌గా అయితే ఇప్పుడు మనం మసాలా యేసుకునే టైం అయితే వచ్చేసిందనమాట. సో, 90% అయితే ఉడికిపోయింది. సో, ఇప్పుడు మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న మసాలానైతే వేసేసుకుందాం. ఇది వేసేసుకున్న తర్వాత ఏందంటే దీన్ని గరిటెతో కలపకుండా ఇలా కుదిపేసుకుంటే సరిపోద్దనమాట. సో, మనం గరిటె గాని పెడితే మెదడంతా చెదిరిపోద్దనమాట. అప్పుడు ఎవరికి ఏ ముక్క రావాలో తెలీదు తన్నుకుంటారు. థాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.